మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి వ్యక్తిగత విషయాలలో ఆలోచనలు, ఆశయాలు అధికంగా ఉంటాయి. చురుకుగా, ఉత్సాహంగా అన్ని విషయాల్లోనూ పాల్గొంటారు. శ్రమకి ఎదురీది అనుకున్న ఫలితాలు సాధించడానికి అధికంగా కృషి చేస్తారు. ఆ విషయంలో వ్యక్తుల యొక్క సహకారంలో ముఖ్యంగా తండ్రి, పెద్దల యొక్క సహకారం మీకు ఆనందాన్ని ఇస్తుంది. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో దూర ప్రదేశాల్లో వృత్తుల కొరకు కానీ, దూర ప్రదేశాల్లో ఆధ్యాత్మిక పర్యటనల కొరకు కానీ ప్రయాణం చేయడానికి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. సంతాన వర్గంతోనూ, మీ ఆలోచనలతోనూ, తండ్రి యొక్క సహాయ సహకారాలతోనూ మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ కొంతవరకు ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉన్నప్పటికీ కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో మాత్రం తగిన శ్రద్ధ తీసుకోవాలి. తండ్రి ఆరోగ్యం మీద ఆలోచనలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని కనుక తీసుకుంటే ముఖ్యమైన విషయాలలో అధిక శాతం ప్రయాణాలకి, ఖర్చులకి అవకాశం కనబడుతుంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నం చేసేవారికి మిశ్రమ ఫలితాలకి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా గృహ వాతావరణం కావచ్చు, లేకపోతే భాగస్వామ్య వ్యవహారాలలోనూ, జీవిత భాగస్వామితోనూ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, వారితో చర్చించేటప్పుడు కానీ అన్ని విషయాల్లోనూ ఘర్షణలకు వీళ్ళని దూరంగా ఉండాలి. ఎలక్ట్రిక్ వస్తువులు మొదలైన వాడేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. డ్రైవింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. అదేవిధంగా అనవసరమైన విమర్శలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాలలో ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా సంఘంలో గుర్తింపు, గౌరవం పొందిన వ్యక్తులతో కానీ, ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ, లేకపోతే ఏదైనా కాంట్రాక్టర్స్ మొదలైన వాళ్ళతో కానీ కొంత డిస్కషన్స్ జరగడం, స్థిరాస్తుల కొరకు ఆలోచనలు చేయడం, ల్యాండ్ సంబంధమైన విషయాల మీద దృష్టి సారించడం, పూర్వపు రుణాల విషయంలో మీ దగ్గర తీసుకున్న వారి విషయంలో కొంత మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయం. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి మిత్రులు, శ్రేయోభిలాషులతో కలిపి కొన్ని చర్చలు చేయడం, వారి సహాయ సహకారాలతో ఆర్థిక పరంగానే కాకుండా ఇంకా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కానీ వీలైనంత వరకు వ్యక్తులతో వాదోపవాదాలకు, ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండాలి.